హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ కర్రీ చేసే విధానం చూపిస్తానండి. నేను ఎలా చేస్తానో నేను చేసే విధానం అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ చిక్కుడుకాయ అయితే నేను ఫస్ట్ చించుకుంటానండి. ఇదిగోండి, పెద్ద చిక్కుడుకాయ అంటాం మా సైడ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. మరి ఇవైతే చించేస్తాను. చిక్కుడుకాయ కర్రీలోకి టమాటాలు 2 ఉల్లిగడ్డలండి. టమాటాలు మీ ఇష్టంగా తీసుకోండి. టమాటాలు వేస్తే కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడు అయితే చించి పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసిన, ఆనియన్స్ కట్ చేసిన, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నా, కరివేపాకండి. ఇప్పుడైతే చిక్కుడుని మనము కుక్కర్లో ఒక విజిల్ ఉడికించుకుందాము. నేనైతే చిక్కుడును చించకముందే కడిగేసి పెట్టుకొని చించుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్లో ఉడికేసుకుందాం. మనము కొద్దిగానే వాటర్ పోసుకుందాము, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. సరిపోయేటందరూ కొద్దిగానే పోసుకొని ఒకటే విజిల్ ఉడికించుకోవాలి. ఇందులో అయితే కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. తాలింపు కూడా కొంచెం వేస్తా. కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. చూడండి, సరిపోతాయండి వాటర్ అయితే. నేను ఎక్కువ పోయలేదు, ఒకటే విజిల్ కదా. గ్యాస్ ఆన్ చేసిన కుక్కర్ అయితే పెట్టేస్తున్నా. మనం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్లిమ్లో ఏం పెట్టకుండా సరే అండి, నార్మల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక విజిలే రావాలి. ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది సింపుల్గా అయిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసిన, ఒక విజిల్ వచ్చింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. ఆవిరి పోయినాకనే మనము మూత ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆవిరైతే పోయింది. ఇప్పుడైతే మనం మూత తీసుకుందాము. చూడండి, చిక్కుడుగా అయితే ఉడికింది. ఈ విధంగా మంచిగా ఉడికింది అనుకోండి, మనకు కర్రీ అనేది టేస్ట్ మంచిగా అవుతుందండి. చూడండి, వాటర్ లేకుండా మొత్తం దగ్గరికి వచ్చేసినాయి. కొద్దిగానే వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మనము. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వేసేస్తాను నేను. చూడండి, ఒక గిన్నెలకైతే వేసిన. ఇప్పుడైతే మనము కర్రీ అనేది చేసుకుందాము. పక్కన పెట్టేస్తా. గ్యాస్ ఆన్ చేసి బాగానైతే పెట్టేసిన. ఇప్పుడైతే మనము ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేద్దాము. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకుందాము. కొద్దిగానే ఆవాలు వేస్తున్నా, అలాగే కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నా, పచ్చిమిర్చి అండి, అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఇప్పుడైతే మనం కలుపుకుందాము. ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేస్తున్నా. చూడండి, ఇప్పుడు కలిపేసుకుందాము. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా గోలినాక టమాటా ముక్కలు వేసుకుందాము. కొంచెం అల్లం పేస్ట్ వేస్తా. చూడండి, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా. అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. చూడండి, ఉల్లిగడ్డ అయితే గోలిందండి. ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు వేసేస్తా. టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము. టమాటా ముక్కలు అయితే వేసేసినా అండి. ఇప్పుడైతే మనము కల్లుప్పు దొడ్డుప్పు వేసుకుందాము. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను, మీకు తగినంత వేసుకోండి. కల్లుప్పు వేసుకుని టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి. టమాటా మంచిగా ఉడికినాక మనము చిక్కుడుగా వేసుకుందాము. ఇప్పుడు
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. చూడండి మూత పెట్టేస్తున్నా. కొద్దిసేపు ఉడికినాక మనము చిక్కుడుకాయ వేసుకుందాము. ఒకసారి టమాటా కలుపుకుందాము. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే మంచిగా మగ్గింది. ఈ విధంగా మంచిగా మగ్గాలి. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ వేస్తాను. వేసేస్తున్నాను చిక్కుడుకాయ అయితే. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెడదాము. కొద్దిగా నూనెలలో మగ్గినాక కారం వేసుకుందాము. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. చూడండి చిక్కుడుగా అయితే మంచిగా నూనెలో మంచిగా గోలింది. ఇప్పుడైతే కారం వేస్తా. నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి. మీరు తగినంత వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారండి. నేనైతే ఒకటే స్పూన్ వేసిన. సాల్ట్ అయితే ముందు వేసిన కదా, లైట్గా వేస్తా, ఎక్కువ వేయను ఎందుకంటే ఎక్కువ పట్టదులే, కల్లుప్పు కదా. చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా వేస్తున్న, సాల్ట్ ఎక్కువ వేయట్లేదు, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మనము కలిపేసుకుందాము. కొద్దిగా అలా ఉంచి మనము ధనియా పౌడర్ ఇట్లా వేసుకుందాము. బాగుంటుంది ఇందులో ధనియా పౌడర్ వేసుకుంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చిక్కుడుకాయ టమాటా కర్రీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్ట్ కూడా. జొన్న రొట్టెలకైనా చపాతీలకైనా బాగుంటుంది, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ధనియా పౌడర్ అండి కొంచెం వేసుకుంటున్నా. అలాగే కొంచెం నువ్వుల పౌడర్ కూడా వేసుకుంటున్నా. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండు కొబ్బరి పొడి అండి, మనము పొడి వేసుకుంటాం కదా ఎండు కొబ్బరి, ఒక స్పూన్ కొంచెం వేసుకుంటున్నాను. అన్ని కొంచెం కొద్ది వేసిన. ఇప్పుడైతే కలుపుకుందాము. కొంచెం లైట్గా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసుకుందాము. ఎండు కొబ్బరి కానీ నువ్వుల పౌడర్ కానీ మీకు ఇష్టమైతేనే వేసుకోండి. ఎందుకంటే కొందరు తింటారు, కొందరు తినరండి. మా ఇంట్లో అయితే అందరం తింటాము. బాగుంటుంది టేస్టు. ఎండు కొబ్బరి అయినా, ధనియా పౌడర్ అయినా, నువ్వుల పౌడర్ అయినా మనకు ఆరోగ్యానికి మంచిదేనండి. అందుకే నేను వేసుకున్నా. బాగుంటుంది కర్రీ కూడా, టేస్ట్ బాగుంటుంది. చిక్కుడుకాయలు ఇవన్నీ వేసుకుంటే కొద్దిసేపు ఉంచుకొని మనము దింపేసుకుందాము. మనం ఎలాంటి మసాలా అయినా కొద్దిగానే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు. నేనైతే కొద్దిగానే వేస్తాను, బాగుంటుంది టేస్టు. మీకు గ్రేవీ కావాలనుకుంటే లైట్గా వాటర్ పోసుకోండి. గ్రేవీ వద్దు మాకు దగ్గరకు ఉండాలంటే వాటర్ పోసుకోకండి. నాకైతే గ్రేవీ వద్దండి, అందుకే నేను వాటర్ వేయట్లేదు. కొద్దిసేపు మూత పెడతా. చిన్న మంట మీద కొద్దిసేపు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆయిల్ అలా కొంచెం పైకి వచ్చేస్తుంది. ఇంకా కొద్దిసేపు అలా ఉంచితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ వద్దు మాకు దగ్గరకు ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి, బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే. ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసి చూపిస్తాను. చూడండి నేనైతే ఒక గిన్నెలోకి వేసి అయితే చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. 1/2 కేజీ చిక్కుడుకాయ నేను వండిన చిక్కుడుకాయ అయితే. కొందరికి డౌట్ రావచ్చు కదా, ఎంత చిక్కుడుకాయ 1/2 కేజీ వండిందా 1/2 కేజీ వండిందా అని. నేనైతే 1/2 కేజీ వండినా అండి. 20 రూపీస్కి 1/2 కేజీ అంట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కర్రీ అయితే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. టమాటా చిక్కుడుకాయ కర్రీ.
సూపర్ అయిందండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయింది. అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలకైనా కాంబినేషన్ మాత్రం బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.